మేడారం మహాజాతరలో ఓ ఘట్టం ఆవిష్కృతమైంది. కన్నపల్లి పులిబిడ్డ సారలమ్మ గద్దెపైకి వచ్చింది. నిన్న ఉదయమే సారలమ్మ రాక కోసం పూజారులు కన్నపల్లి ఆలయంలో పూజలు మొదలుపెట్టారు. సాయంత్రం ప్రధాన పూజారి కాక సారయ్య రాత్రి 7:40 సారలమ్మని వెదురు బుట్టలో తీసుకుని మేడారం గద్దెల వైపు బయలుదేరారు. ఈ క్రమంలో భక్తులు సారలమ్మకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వరం పట్టి మొక్కుకున్నారు. తమ్ముడు జంపన్నని పలకరిస్తూ సారలమ్మ తల్లి సమ్మక్క ఆలయానికి వెళ్ళింది. అక్కడ పగిడిగిద్దరాజు గోవిందరాజులతో కలిసి పూజారులు పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెల వద్ద అర్ధరాత్రి పూజారులు సారలమ్మని గద్దెపై ప్రతిష్ఠించారు. దీంతో మొక్కులు మొదలయ్యాయి. భక్తులు పోటెత్తారు. ఈ తంతులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మేడారం జాతరలో జంపన్నవాగు జనసంద్రంగా మారుతోంది. లక్షల మంది భక్తులతో జంపన్నవాగు కిటకిటలాడుతోంది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద కొందరు స్నానాలు చేస్తూ ఉండగా వాగునీటిలో 3 మునకలు వేసి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడ కొలువైన జంపన్న గద్దకి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతర. మేడారం మహాజాతర సందర్భంగా మొత్తం భక్తజనంతో మేడారం పరిసర ప్రాంతాలంతా నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం నేను మేడారంలోని జంపన్న వాగు దగ్గర చూడొచ్చు. కుటుంబ సభ్యులతో కుటుంబ సమేతంగా మేడారంకి వచ్చినటువంటి భక్తులంతా ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే మేడారం గద్దెల దగ్గరికి వెళ్ళి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు. నాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. జంపన్న వాగులో ఎందుకు స్నానాలు ఆచరిస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు జంపన్న వాగులో ముందుగా స్నానం చేస్తారంటే? స్నానం అంటే ఇక్కడ జర అనుకున్నది అవుతుంది, మరి ఏదున్నా అది అవుతుంది అనమాట. నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 3 రోజులు ఉంటాం. నా పేరు నరేష్ కుమార్. గతంలో ఈ జంపన్న వాగులో స్నానం చేయడం, గద్దెల దగ్గర పోవడం ఎట్లా ఈ తెలిసిన సెంటిమెంట్ మీ ఆచారం ఏంటి? మా మామూలు వస్తుండే వాళ్ళ తరఫున వాళ్ళకి మంచిగా అయింది. అట్లా నమ్మకంతో మేము కూడా వస్తున్నాం. అంతే, అట్లా మంచిగా అయింది, ఇంకా బాగా అవుతుందని ఒక నమ్మకం. అంతే, వీటికి 100% మంచిగా అవుతుంది. ఈ వాగులో స్నానం చేసినా ఏదైనా అమ్మవారిని దర్శనం చేసుకున్నా మంచిగా, చాలా మంచిగా అవుతుంది. అమ్మ, ఎట్లా ఉంటుంది జంపన్న వాగు దగ్గర స్నానం ఆచరించడం, జాతర ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటది. మేము ఇంకా 2 రోజులు ఉంటాము. మీ ఇదే ఫస్ట్ టైం వస్తాము. చాలా మంది, మాది చిన్నవంకర మండలం, పెదవంకర చిన్నవంకర తొర్రూరు నుండి వచ్చాము. మేము చాలా మంది వచ్చినాం. చాలా బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం. ప్రతి జాతర కొత్తరా ఎట్లుంటది? ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉంటే ఎప్పుడు రాలేకపోయినా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వచ్చినాం. ఎప్పటి నుంచో రావాలని కోరిక, కానీ చాలా బాగుంది. ఇక్కడ కోట్ల మంది భక్తులు, చాలా బాగా చూసుకుంటది. ఇక్కడ ఏం లేదు, అసలు ఏం హాని జరగకుండా బాగుంటది ఇక్కడ. మేడారం జాతరకు ఎట్లుంది జంపన్న వాగు స్నానం చేసిన? ఇదే ఫస్ట్ టైం రావడం, కానీ చాలా బాగుంది చూడడానికి. ఇంతమందిని ఒకసారి కూడా ఇంకా చాలా బాగుంది. ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అనమాట రావడం అందరికి. మళ్ళీ వీళ్ళందరూ కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ అంతా. భక్తులంతా కూడా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే మేడారం మహాజాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ చాలా మంది తల్లులంతా కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు పూనుకొని భక్తులకు దేవుడు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. భక్తులంతా కూడా మొత్తం పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే మేడారం మహాజాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి నాతో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది స్నానం చేయడం? చాలా బాగుంది. నుంచి వచ్చా, బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీతో వచ్చా. ఎన్ని రోజులు ఇక్కడ మీరు? 2 days ఫ్యామిలీతో. చాలా హ్యాపీగా ఉంది. మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం మహాజాతరకు ప్రయాణమై మేడారం పరిసర ప్రాంతానంతా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మేడారం మొత్తం కూడా ఒక జనసంద్రంగా మారి, మేడారం అంటేనే కుగ్రామంగా ఉంటుంది. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతర సందర్భంగా
కుగ్రామంగా మేడారం ఒక మహానగరంగా మారిపోయి 2 కోట్లకు మంది పైగా ఇక్కడే 4 రోజుల పాటు ఉండి పుణ్యస్నానాలు ఆచరించడం, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం, అక్కడ నుంచి నేరుగా కుటుంబ సమేతంగా భోజనాలు చేయడం, భోజనం చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతూ అమ్మవారు మళ్ళీ క్షేమంగా చూసుకోవాలి, మళ్ళీ అమ్మవారంతా మమ్మల్ని బాగుండాలంటూ కూడా ఇలా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ మేడారం అంతా కూడా జాతర సందర్భంగా జై సమ్మక్క జై సారలమ్మ అంటూ కూడా మారుమవుతున్నటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మేడారం మహాజాతర సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి జంపన్న వాగు దగ్గర కావచ్చు, గద్దె ప్రాంగణం దగ్గర కావచ్చు, మేడారం టోటల్ మొత్తం ఏరియానంతా కూడా డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులంతా కూడా అధికారుల సలహాల సూచనలతోనే జాతరను విజయవంతం చేయాలంటూ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మేడారం పరిసర ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం జై సమ్మక్క సారలమ్మతో మారుమోగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్.